హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దారండి. దీనికోసం 4 టమాటాలు, కొంచెం చింతపండు తీసుకొని బాగా మెత్తగా నలిపి పెట్టుకోండి. ఈ ప్రాసెస్ ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి దీనిలో ఉన్న పిప్పంతా తీసి పక్కకు పెట్టుకోండి. మరీ మొత్తం తీసేస్తే టేస్ట్ ఉండదు కాబట్టి పైందంతా తీసేయండి. ఈ టమాటా రసాన్ని సరుకుల చారు అంటారని మీలో ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ చేయండి. ఈ రసాన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ రసం కోసం మనం మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 4 మిరియాలు, కొంచెం వాము వేసుకొని బాగా కచ్చాపుచ్చాగా దంచుకోండి. ఇది బాగా మెత్తగా ఉండనవసరం లేదండి. ఇలా దంచి పెట్టుకున్న దాన్ని వేరే దానిలోకి తీసుకొని పెట్టుకోండి. ఇవి రోల్లోనే దంచనవసరం లేదండి. మీ దగ్గర గ్లాస్ ఉంటే అందులో అయినా వేసుకొని ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం దంచి పెట్టుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై అవనివ్వండి. ఇందులోకే కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు వేసుకొని ఇవంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోండి. ఇందులో మనం మిరియాలు, ధనియాలు, జీలకర్ర అన్ని మసాలాలు వేసి చేస్తున్నాం కాబట్టి ఇది దగ్గు, జలుబు అన్నిటికీ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది కలర్ మారి ఫ్రై అయిందని మీకు తెలిసినప్పుడు మనం తీసి పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసేయండి. మీకు ఎంతైతే రసం కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకోండి. రసం కానీ సాంబార్ కానీ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. వీలైనంత ఎక్కువసేపు మరిగించుకోండి. దీనిలోకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మరిగించుకుంటే ఇది చాలా బాగా మరుగుతుంది. ఇందులోకి కొంచెం రసం పౌడర్ కూడా యాడ్ చేసుకొని మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది పైన పొంగులా ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ ఏదన్నా మీకు సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను దీనిలోకి ఉంటే ఇంగువ కొంచెం వేసుకోండి. ఇది తాలింపులో వేసినా పర్లేదు. లాస్ట్లో వేసుకొని ఆ వాసన అంతా పోయే వరకు బాగా మరిగించుకుంటే చాలా టేస్టీగా రసం రెడీ అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.